మీరు తెలుసో తెలియకో మాట్లాడే ప్రతి మాట కూడా యూనివర్స్‌లో రికార్డ్ అవుతుంది. మీరు తెలుసో తెలియకో చేసే ప్రతి ఆలోచన కూడా నిజమవుతుంది. అందుకే ప్రతి క్షణం మనం చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలి. ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఒక గంటో, అరగంటో ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం వల్ల నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకోవటం వల్ల ఒక ఎరుకలో ఉంటావు. ఎరుకలో అంటే ఈ పని మనం చెయ్యవచ్చా, చెయ్యకూడదా అనే ఆలోచనలో ఉంటాం. పని చేయటానికే కాదు మాస్టర్స్, మనం మాట్లాడే మాట, మన వాక్శక్తి మీద కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఈ మాట తప్ప రైటా? నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా, నెగిటివ్ మాట్లాడుతున్నానా? తెలిసో తెలియకో మనందరం ప్రతి వాళ్ళం కూడా నా పిల్లలు నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, సహజంగా ఇది ఇంట్లో వాడుతూ ఉంటాం. దీనికి అద్భుతమైనటువంటి పవర్ ఉంది. అంటే నీ పిల్లలను నువ్వే నీ చేతులారా నీ నోటితోటే యాగం చేస్తున్నావు. నీ భార్యను నీ నోటితోటే, నీ వాక్కులతోటే నీ దగ్గరికి రాకుండా దూరం పెట్టుకుంటున్నావు. నీ ఇంట్లో అదే పదే అదే మాట వాగుతావు. నువ్వు చుట్టుపక్కల వాళ్ళతోటి, నీకు తెలిసిన వాళ్ళతోటి కూడా అదే మాట వాగుతావు. నీ శక్తి క్షేత్రంలో ఒకటి నాటావు. నా మాట వినటం లేదు, నేను చెప్పిన పనులు చేయటం లేదు అనే ఒక బీజాన్ని నీ శక్తి క్షేత్రంలో నాటావు. అదేమైంది? మొక్కైంది, మహావృక్షమైంది, మానైంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటను కూడా ఎరుకతో మాట్లాడండి. ఈ ఎరుక ఏంటి? ఎరుక తెలియాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ప్రతిరోజు తెలుసో తెలియకో నువ్వు లేచిన వెంటనే ఒక గంటో, అరగంటో, సాయంత్రం నిద్రకు ముందు ఒక గంటో, అరగంటో కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కూర్చోగానే నువ్వేం చేయాల్సిన పని లేదు. నీలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చో. ఏం తెలియదు, ఉచ్ఛ్వాసలు తెలియదు, నిశ్వాసలు తెలియదు. కళ్ళు మూసుకొని కూర్చో, హాయిగా కూర్చో. ఏం జరుగుతుందో గమనించు. అసలు నువ్వు ఎందుకు కూర్చున్నావు? ఇది చేయటం వల్ల నువ్వు మాట్లాడే నీ మాటల మీద ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది. ఎస్, నేను పక్క వ్యక్తిని దూషిస్తున్నానా, పక్క వ్యక్తిని పొగుడుతున్నానా? ఈ మాటలు నీకు ఒకటే గుర్తొస్తూ ఉంటాయి. నీ నోట్లోకి మాట రాగానే నీ మైండ్ చెప్తుంది, అరే నువ్వు పక్క వ్యక్తిని దూషిస్తున్నావు, పక్క వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒక సంకేతం ఇస్తుంది. అదే ఆ ధ్యానం చేయటం వల్ల నీకు తెలిసిపోద్ది. ఆ తెలిసిపోవటమే ఎరుక. ప్రతి క్షణం ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు మాట్లాడే ప్రతి మాట పట్ల కూడా నీకు ఒక అద్భుతమైనటువంటి ఎరుక వస్తుంది. ఆ ఎరుక వల్ల నువ్వు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతావు. నీ మనస్సును కూడా నువ్వే ప్రోగ్రామ్ చేసుకుంటావు. గుర్తుపెట్టుకో, నా పిల్లలు నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు. ఈ శక్తి క్షేత్రంలో ఇక్కడ నాటావు, వినటం లేదు అనేటటువంటిది ఇక్కడ నాటావు. అదేమైంది? నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ చుట్టూ ఉన్నవాడైనా ఒకటే మాట అనుకుంటారు, మా అమ్మ మా డాడీ చెప్తున్నారంటే ఇది నిజమే కదా, మేము వింటలేదు కావాలా. వాళ్ళల్లో కూడా ఒక విధమైనటువంటి ఆ నెగిటివ్ నాటుకుపోయి, నేను వింటలేదు, నేను చేయటం లేదు, వాళ్ళకి వాళ్ళే ఇదైపోతారు. అంటే నీకు నువ్వు మైండ్ ప్రోగ్రామ్ చేసుకుంటానే పక్కవాడి మైండ్ కూడా ప్రోగ్రామ్ చేసావు. గుర్తుపెట్టుకో. అందుకే ప్రతిరోజు ధ్యానం చేయండి. ఒక గంటో, అరగంటో, 2 గంటలు, 3 గంటలు మీ శక్తి కొలది. ఆ ధ్యానం చేయటం వల్ల నువ్వు మాట్లాడే ప్రతి మాట పట్ల కూడా నీకు ఎరుకొస్తుంది. పక్కవాడిని గురించి నువ్వు మాట్లాడే మాట కానీ, మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడే మాట కానీ, నువ్వు చేసే ఆలోచనలు కానీ బయట ఎక్కడో కూర్చుంటావు. వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాడు మాట్లాడి వెళ్ళిపోతాడు, నువ్వు దాన్ని మైండ్లో పెట్టుకుంటావు. అది చిన్నగా నీ జీవితంలో స్టార్ట్ అవడం మొదలు పెడతాయి. ఎందుకంటే వాడు నిన్ను ప్రోగ్రామ్ చేసి వదిలిపెట్టాడు. ఇలా
ఎక్కడైతే నెగిటివ్ మాటలు వినిపిస్తున్నాయో, పనికిరాని మాటలు వస్తున్నాయో అక్కడి నుంచి ముందు స్కిప్ అయిపో, అక్కడ ఉండబాక. ఇవన్నీ కరెక్ట్ వేలో మనం వెళ్ళాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి, సత్సంగాలు చేయాలి, చెప్పిన మాటలు వినాలి. నీ ఇంట్లో నువ్వు కూర్చొని ధ్యానం చేయటం, పుస్తకాలు చేయటం, నీ పని నువ్వు చేయటం వల్ల నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం పెరిగిద్ది ముందు. ఆ జ్ఞానంతో పాటు నీలో వాక్శక్తి కూడా పెరిగిద్ది. నువ్వు చాలా అద్భుతంగా తయారవుతావు. ఎక్కువ మాట్లాడలేవు, ఎక్కువసేపు జనంలో ఉండలేవు. ఉన్నా కూడా నీ మైండ్ నిన్ను ఒక ఆధీనంలో ఉంచుతుంది, గుర్తుపెట్టుకో. ఎస్, అక్కడ నువ్వు కూర్చోవాలా ఉండాలా అనేది నీకు గట్టికి వస్తుంది. ఎస్, నువ్వు ఎరుకలో ఉన్నప్పుడు ప్రతిదీ చేయగలుగుతావు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చి ప్రతి మాటల పట్ల నీకు ఎరుక వస్తుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు, పక్కవాడిని అర్థం చేసుకుంటావు. ఇక్కడ నాకు పనికిరాని విషయాలు చెప్తున్నారని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాం. అందుకే ప్రతి వాళ్ళు ధ్యానం చేయండి మాస్టర్స్. ధ్యానం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. మాట పట్ల నీకు ఒక ఎరుక వస్తుంది. నీ మాటలే నీ జీవితాన్ని సృష్టిస్తాయి. నేను ప్రతి దాంట్లో చెప్పే పని ఇదే. నీ ఆలోచనలే నీ జీవితాన్ని సృష్టిస్తాయి, నీ మాటలే నీ జీవితాన్ని సృష్టిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధ్యానం చేయటం వల్ల ఇవన్నీ మారిపోతాయి. నీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది, తెలియదు. అదే లోపల ఉన్నటువంటి విశ్వమూల చైతన్యం. అది ఆ విశ్వమూల చైతన్యంతో నువ్వు ఎప్పుడైతే అనుసంధానం అవుతావో నీలో అన్ని మార్పులు వస్తాయి. పుస్తకాలు చదవటం, ధ్యానం చేయటం, ప్రతి ఒక్కరికి ప్రేమను పంచటం. మాస్టర్స్, నువ్వేదైతే ఇస్తావో తిరిగి దాన్నే పొందుతావు. ఈ విశ్వంలో ఏమీ లేదు, ఒకటే నిర్ణయం. నువ్వేదైతే ఇచ్చావో దాన్ని పొందుతావు. పక్కవాడికి హాని చేసావా, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. నువ్వు గతంలో ఏం చేసావు? మంచి చేస్తే నువ్వు మంచిగానే ఉంటావు. నువ్వు చెడు కార్యక్రమాలు చేస్తుంటే చెడుగానే ఉంటాయి నీ ఫలితాలన్నీ కూడా. అందుకే మనం చేసే ప్రతి దాని పట్ల కూడా ఒక చిన్న ఎరుకతో ఉండాలి. మాట్లాడే మాట పట్ల కానీ, చేసే పనుల పట్ల కానీ ఎరుకతో ఉండాలంటే ధ్యానం చేయాలి. ఎవరి జీవితమైనా అద్భుతంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ధ్యానం చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, నీ ఆలోచన శక్తి మారాలన్నా, నీ వాక్శక్తి మారాలన్నా, నీ జీవితం అద్భుతంగా ఉండాలన్నా, నీవు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీలో ఉన్న వాళ్ళందరూ కూడా, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ధ్యానం చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ప్రతిరోజు ధ్యానం చేయండి, మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు ధ్యానం చేయండి, మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.